నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అదానిపై గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షాల నుంచి అదే పనిగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రధాని అదాని అంటూ అంబానీకి అదానీకి మోదీకి లింక్ చేస్తూ రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా యుఎస్ గవర్నమెంట్, ముఖ్యంగా యుఎస్లోని న్యూయార్క్ కోర్టులో అదానీ పైన $250 మిలియన్ ఆయన భారతదేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఒక అభియోగాలు నమోదు చేయడం జరిగింది. అండ్ దీనిపైన విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఇది భారతదేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సంబంధించి జరగబోతున్న సందర్భంలో ఇది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించిన చర్చ కంటే అదానికి సంబంధించిన చర్చ మళ్ళీ మొదలైంది. అండ్ ఇంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి మనం చాలా విస్తృతంగా చర్చలు చేశాము. నేషనలిస్ట్ హబ్లో చాలా విషయాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఈ ఎంక్వైరీ పేరిట అమెరికా ప్రభుత్వం భారత్ పైన మరొక నూతనమైనటువంటి దాడికి పూనుకుంటోందా అనే ఒక చర్చ కూడా మొదలైన టైం ఇది. అండ్ రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆరోపణలు చేశారు. 2000 కోట్ల స్కామ్ జరిగిందని, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అదానిని అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఆయన కౌంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు చాలా ఘాటుగానే విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం గురించి అసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, అదానీ పైన వస్తున్న ఆరోపణలు ఎట్లా చూడాలి, అండ్ అదానీ భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇస్తే అమెరికాలో కేసు నమోదవ్వడం ఏంటి, దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి, అండ్ అదానీ చేసిన తప్పేంటి, నిజంగా తప్పు జరిగిందా? ఈరోజు స్టాక్ మార్కెట్స్ లో ముఖ్యంగా అదానీ షేర్లు విపరీతంగా పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దేనికి సంకేతం? వీటి గురించి మనం మాట్లాడదాం. అండ్ భారతీయ జనతా పార్టీ పైన, మోదీ పైన ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన కూడా బీజేపీ రియాక్షన్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్కారం సార్. కిషోర్ పోరెడ్డి గారు, మీరు యుఎస్ లో కూడా ఉండొచ్చారు కాబట్టి ఫస్ట్ అదానీకి సంబంధించి, అదానీ మీద ఆరోపణలు రావడము, భారతదేశంలో ఏదైనా అవకతవకలు జరగడము, ఈడీలు ఇవన్నీ, ఐటీలు ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఏమైనా ఆర్థిక అవకతవకలు జరిగితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన లంచం ఇచ్చారు, $250 మిలియన్ లంచం ఇచ్చారు సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అని అది అభియోగం చేయడం జరిగింది. ఈ అభియోగం అమెరికా కోర్టు, న్యూయార్క్ కోర్టు దీన్ని అభియోగాలు నమోదు చేయడం, విచారణకు పూనుకోవడం జరుగుతోంది. సో ఈ టైంలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు, మోదీ అదానీ మధ్య నేను ఎప్పటి నుంచో ఇది చెప్తున్నాను, ఆయన్నే వెనకాల ఇవన్నీ నడిపిస్తున్నానని చెప్పాను, 2000 కోట్ల స్కామ్ జరిగింది, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నారు. సో ఫస్ట్ అదానీ కేసు గురించి మీరేం చెప్తారు? ముందుగా సాయి గారు, మీకు అట్లాగే నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్లుగానే అంతకుముందు హిండెన్బర్గ్ ఇప్పటికి 2 రిపోర్ట్లు అన్నారు. వారు నెగిటివ్గా అదానీ ఏదో తప్పులు చేసింది అన్న టైప్లో నెగిటివ్గా రిపోర్ట్లు ఇచ్చి ఫైనల్గా తెలియంది ఏంటంటే, వాళ్ళు ఆ రిపోర్ట్లు రిలీజ్ చేసిన సమయానికి అదానీ షేర్ ప్రైస్ పడిపోతుందని చెప్పి ఈ షార్ట్ సెల్లింగ్ అంటారు చేశారు. దానివల్ల వాళ్ళు కోట్లలో లాభపడ్డారు అని చెప్పి తెలిసింది. దాని తర్వాత మొదటిసారి అలిగేషన్స్ వచ్చిన తర్వాత అదానీ స్టాక్ భయంకరంగా పడిపోయింది, సగానికి సగం పడిపోయాయి కొన్ని స్టాక్స్ అయితే. దాని తర్వాత మళ్ళీ మామూలుగా అంతకుముందు స్థాయికి వాపసు వచ్చేసాయి కూడా. అంటే ప్రజలు కాన్ఫిడెన్స్, అదానీ స్టాక్స్ మీద కాన్ఫిడెన్స్ అయితే ఉంచారు. అట్లాగే హిండెన్బర్గ్ అనేది కేవలం అదానీ కంపెనీ మీదే కాదు, ఇట్లాంటివి ఇతర కంపెనీల మీద కూడా నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి వాళ్ళ షేర్లు పడిపోతాయని చెప్పి బెట్లు కట్టి, దాని తర్వాత ఎమ్మటే ఈ రిపోర్ట్లు రిలీజ్ చేయగానే షేర్లు పడిపోగానే అమ్మేసుకుని లాభ పొందినట్లుగా మనకు, దాని తర్వాత వారి మీద కూడా యూఎస్లో కొన్ని కేసులు ఫైల్ అయ్యాయని చెప్పి మనం విన్నాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఇది ఒక ప్రైవేట్ సంస్థ నుంచి కాదు, న్యూయార్క్ కోర్టులో అక్కడ వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే వారు ఫైల్ చేసిన కేసు ఇది నెల క్రితం ఫైల్ చేశారు, అక్టోబర్ మాసంలో ఫైల్ చేశారు, దాదాపు నెల క్రితము. వారి అందులో అభియోగం ఏంటంటే, ఇక్కడ ఉన్న అదానీ ఎనర్జీ కంపెనీ ఒకటి, అట్లాగే మారిషస్లో రిజిస్టర్ అయి ఉన్న ఇంకొక కంపెనీ, దానికి కాస్త అమెరికాలో కూడా వాళ్ళ స్టాక్స్ ట్రేడ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతున్న ఒక కంపెనీ, అండ్ ఇంకొకటి కెనడాలో ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అంటే ఇప్పుడు మన ప్రావిడెంట్ ఫండ్లు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, ఇవి ప్రైవేట్వి రిటైర్మెంట్ ఫండ్స్ ఇట్లాంటివి, వాళ్ళు ప్రపంచం మొత్తంలో వేరియస్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. అట్లాంటి కంపెనీ, ఈ ముగ్గురి పేరు మీద అభియోగాలు ఏమని చేశారు అని అంటే, ఈ అదానీ కంపెనీ అండ్ ఇంకొక కంపెనీ ఉందని చెప్పాను కదా, ఈ 2 కంపెనీలు కూడా భారతదేశంలో సోలార్ ఉత్పత్తి చేయడానికని ఒక గవర్నమెంట్ ఏజెన్సీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.
కుదుర్చుకున్నప్పుడు వీళ్ళు తయారు చేస్తారు, సోలార్ పవర్ తయారు చేస్తారు, అమ్ముతారు. కానీ కొనే కంపెనీలు కూడా ఉండాలి కదా. అవి ఏవి ఉంటాయి? మన దగ్గర అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంది కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న డిస్కామ్స్కి ఉంటాయి ఆ కరెంట్ని, ఆ పవర్ని. అవి కొనడానికి అగ్రిమెంట్లు అవ్వడానికి ఒక 4-5 రాష్ట్రాల్లో ఉన్న అధికారులకి లంచాలు ఇచ్చారు. ఆ విషయము అదానీ వారు అమెరికా నుంచి కొన్ని ఫండ్స్ లోన్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు కొన్ని కంపెనీల దగ్గర ఈ విషయాలన్నీ ఏమీ చెప్పకుండా లోన్లు తీసుకున్నారు. కాబట్టి సో మా ఫండ్స్ ఇదంతా కూడా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి అమెరికాలో. అంటే అమెరికన్ కంపెనీస్ విదేశాల్లో ఏమైనా లంచాలు ఇచ్చి పనులు చేపిస్తే ఆ కంపెనీల మీద కేసులు అమెరికాలో పెట్టవచ్చు. జరిగింది ఇతర దేశాల్లో, ఇప్పటికీ చాలా కంపెనీస్ కూడా అయ్యాయి కూడా, జరిగింది ఇతర దేశాల్లో. కానీ అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో లంచాలు ఇచ్చి పని చేయించుకుంటే అమెరికాలో కేసులు పెట్టచ్చు ఆ కంపెనీల మీద. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో ఒక రెండో కంపెనీ ఉందన్నా కదా, వాటి కొన్ని కనెక్షన్స్ అమెరికాతో కూడా ఉన్నాయి చేయబట్టి ఈ విషయం మొత్తాన్ని క్షుణ్ణంగా అందరినీ లాగి ఇప్పుడు కేసులు అక్కడ పెడుతున్నామని అంటున్నారు. వారు అనేది ఏంటంటే 5 రాష్ట్రాలు అన్నారు. మీకు తెలిసిన ఛత్తీస్గఢ్ ఒకటి, తమిళనాడు ఒకటి, ఒడిషా ఒకటి, 5 జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో జూలై 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళు మేము ఇది ప్రపంచంలోనూ అతిపెద్ద సోలార్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ అండి. అంటే వీళ్ళు ముందుకు వచ్చారు. మేము ఇప్పుడు మనము మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పి మనం అంటున్నాం కదా, అట్లాగే వీళ్ళు ముందుకు వచ్చి మేము తయారు చేస్తామన్నారు. సరే, వీరు పవర్ ప్లాంట్ పెట్టడము వాళ్ళ పైసలతోటే వాళ్ళు పెట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ అది కొనడానికి డిస్కామ్స్ ముందుకు రావాలి కదా, ఆ డిస్కామ్స్కి లంచాలు ఇచ్చారనేది విషయం. ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడో ఒక 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమెరికాలో ఏదో లోన్ కోసం వెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్పకుండా మేము లంచాలు ఇచ్చామని చెప్పి విషయాలు చెప్పకుండా అక్కడి వారి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు. అందుకని పాత విషయం కూడా ఇప్పుడు ఇక్కడ లింక్ లేని, అప్పట్లో లింక్ లేదు కానీ లేనప్పటికి కూడా ఇప్పుడు వచ్చి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు చేయబట్టి, అంటే ఈ దేశ కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్నారు చేయబట్టి పాత విషయాలను తిరగదోడుతూ మేము అంటున్నాం. అయితే ఇందులో 2-3 క్వశ్చన్స్ వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే అదానీ గురించి ఏమంటే మన బీజేపీకి ఏం సంబంధం అనేది ఒక ప్రశ్న. రెండవది, దానికి ఏమి సంబంధం లేదు. సరే, వీళ్ళందరూ కావాలనుకుంటే అనుకుంటూనే ఉంటారు. సరే, రెండో విషయం ఏంటి అంటే అసలు 21-22లో జూలై 21 నుంచి ఫిబ్రవరి 22 ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, అంటే మన ఇప్పుడు యూపీ అనండి లేకపోతే ఇండి అలయన్స్ అనండి, రాహుల్ గాంధీ గారి కూటమి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కూటమి. ఆ కూటమిలో భాగస్వాములు, వారి మిత్రులు డిఎంకే వారు అక్కడ రాజ్యం వెళ్తున్నారు. ఛత్తీస్గఢ్ అయితే మీకు తెలిసిందే, అక్కడ కాంగ్రెసే అధికారంలో ఉంది. దాని తర్వాత ఒడిషాలో బిజు జనతాదళ్ వారు అధికారంలో ఉన్నారు. ఎక్కడా కూడా బీజేపీ అధికారంలో ఉన్నట్టుగా దాఖలాలు లేవు. ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చారు అదాని వారు అని అంటున్నారు. జేఎన్కే ఒకటి యూనియన్ టెరిటరీ. సో ఇప్పుడు ఇందులో మరి లంచాలు తీసుకున్నది ఎవరైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. లంచాలు ఇచ్చింది అని ఎవరైనా ఉంటే ఇగో ఈ అమెరికాలో కాస్త మూలాలు ఉన్న ఒక కంపెనీ అండ్ అదాని వల్ల సోలార్ పవర్ కంపెనీ ఒకటి, ఈ ఇద్దరు అని అంటున్నారు. రైట్. ఇందులో ఈ అభియోగం అసలు అడగవలసింది, ప్రశ్నలు అడగవలసింది మేము అడగాలి. మీ ప్రభుత్వము, మీతో పాటు అలయన్స్లో ఉన్న ప్రభుత్వాలు, ఒక రాష్ట్రంలో మీతో పాటు అలయన్స్ ఉన్న ప్రభుత్వము, ఇంకో రాష్ట్రంలో మీ ప్రభుత్వము లంచాలు తీసుకున్నట్లుగా అమెరికాలో ఒక కోర్టు చెప్తోంది. దానికి మీ సమాధానం ఏంటి అని రాహుల్ గాంధీ గారిని అడగాలి. ఈ లంచాల్లో రెండో ప్రశ్న, ఈరోజు మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారు అన్నట్టున్నారు కదా, అదాని మీద ఇట్లా వచ్చాయి, ఎమ్మటే అసలైతే అరెస్ట్ చేయాలి, అమెరికాకు పంపించాలి, కానీ మోడీ గారు ఉన్నారు కాబట్టి అదానిని ఏమి చేయరు. మొట్టమొదటి లంచం ఇచ్చిన వాడికన్నా తీసుకున్నవాడు, ఒకవేళ ఇవన్నీ అభియోగాలే ప్రస్తుతానికి, తీసుకున్నవాడిది కదా. ఉట్టిగా ఏ వ్యాపారవేత్త కూడా తనకు ఇది కావాలని చెప్పి అంటే లంచాలు ఈజీగా ఇవ్వడం అనేది ఉండదు. ముందు వాడు లంచం డిమాండ్ చేస్తాడు. మన దగ్గర కూడా ట్రాప్ చేసినప్పుడు ఎవరిని చేస్తారు? లంచం తీసుకునేవాడిని చేస్తారు. ఇప్పుడు మరి ఛత్తీస్గఢ్లో ప్రభుత్వంలో లంచం తీసుకున్న దాంట్లో రాహుల్ గాంధీ గారికి ఎంత వాటా ఉంది? ఈ కోణం మీద మన భారత ప్రభుత్వం ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్స్ లాంచ్ చేయాలి. అది దాచిపెట్టడానికి అదాని వైపు మొత్తం ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అనేది నా అనుమానం పూర్తిగా. రైట్. ఇది రెండవది. ఈ కరప్షన్ ఛార్జెస్ కింద ముందుగా రాహుల్ గాంధీ గారి మీద కూడా ఇక్కడ అండ్ కాంగ్రెస్ మీద కూడా ఇక్కడ అండ్ కాంగ్రెస్ డిఎంకే వారి మీద కూడా ఇప్పుడు ఇమీడియట్గా
అక్కడ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేడీ కావచ్చు అండి, ఏ ప్రభుత్వాల్లో ఏ అధికారంలో ఉన్నవారు ఉన్నారో వారందరి మీద అయితే ముందు వారు సమాధానం చెప్పుకోవాల్సిన విషయం. సో అదాని అనగానే ప్రధాని అంటారు. సో ముఖ్యంగా మోదీకే లింక్ అనేది వాళ్ళ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ కదా. సో ఇది జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు అదాని అంటే ప్రధాని అంటారు, కానీ అసలు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలోనే చూసాము, మొన్నటి వరకు అదాని ప్రధాని అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే గత 1-2 సంవత్సరాల నుంచి అదాని అంబానీ అనేది ఒకటి, అదాని ప్రధాని అనేది ఒకటి, ఈ రెండు ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ రావడమే నెల 15 రోజులు జరగకముందే రేవంత్ రెడ్డి గారు మంచిగా షాల్వా గప్పి 10,000 కోట్ల అండి, ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అదానీ గారు చేస్తామంటున్నారు మన రాష్ట్రంలో అని చెప్పి వారికి షాల్వాలు గప్పి సత్కరించి మరి ఆహ్వానించారు కదా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ వారి డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాడు కదా, మిగిలిన వారంతా వచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్లే చేసేది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అదాని ఎనర్జీ ఉంది చూసారా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్ పెడతామనే కదా లంచాలు ఇచ్చేది. ఇన్వెస్ట్మెంట్లు వచ్చే దాంట్లో కూడా లంచాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ విషయం వారు నమ్ముతుంటే మరి ఆ విషయంలో కూడా ఎంత లంచాలు ఉన్నాయి, అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎంత రాహుల్ గాంధీ గారికి రౌట్ అయింది. ఎందుకనంటే అప్పటికి ఎందుకో చూడండి, నెలన్నర కూడా కాలేదండి కొత్త ప్రభుత్వం వచ్చి, ఇంకా వేరే విషయాలన్నీ వదిలిపెట్టి ఎప్పుడు దాని మీద పడుతున్న ప్రభుత్వము కాంగ్రెస్ వారు, అట్లాంటి ప్రభుత్వము అంత స్పీడ్గా అదానితో ఎందుకు మరి అరేంజ్మెంట్ చేసుకుంది? ఏమైనా ఎందుకు అని అంటే మన లోక్సభ ఎన్నికలకి డబ్బులు అవసరం ఉండి ఆ డబ్బులు ఏమైనా అదాని గారు ఇస్తున్నారనా అనుమానాలు వస్తాయి కదా, ఎమ్మటి అనుమానాలు వస్తాయి. అది కాకుండా ఇక్కడ ఏది స్కిల్ డెవలప్మెంట్ ఏదో యూనివర్సిటీ అది ఇది అన్నారు, ఆ 4th సిటీ అంటున్నాడు. 4th సిటీ అనేది దాదాపు రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ప్రాజెక్ట్ లాగా తయారైంది అనేది అందరూ చెప్తున్నారు. అభియోగాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ల్యాండ్లలో ఇది ఉంది, అక్కడ రేట్లు పెరిగితే వీళ్ళకి లాభం అవుతుంది కాంగ్రెస్ వారికి, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబస్తులకు అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. మనమైతే వింటూనే ఉన్నాం. చాలామంది అంటున్నారు ఈ 4th సిటీ ఏంటి, ఇప్పుడు ఉన్న సిటీలో ఇక్కడేమో మార్కెట్ అంతా పడేసి హైడ్రా అని ఆ 4th సిటీ ఎందుకు అంటున్నాడు అని అంటే అక్కడ ఏదో విధంగా వారి కుటుంబానికి, వారి ప్రభుత్వంలో ఉన్న వారికి, వారి అనుయాయులకి లాభం అవుతుంది, విపరీతమైన లాభం అవుతుందని. మరి అక్కడ పెట్టే యూనివర్సిటీకి 100 కోట్లు డైరెక్ట్గా, ఇదేమి ఇన్వెస్ట్మెంట్ కాదు, డైరెక్ట్గా డొనేషన్ ఇచ్చాడు మరి అదాని. మీకు కరప్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు కదండి, దాని రౌటింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. మరి ఇదేమైనా కరప్షన్ డబ్బా మరి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా వస్తాయి. అక్కడ యూనివర్సిటీ పెడితే దానికి 100 కోట్లు ఈయన పెడితే అక్కడ బిల్డింగ్లు కడితే దాని చుట్టుపక్కల ఉన్న విలువలు పెరిగితే మరి వీరందరికీ విలువలు పెరిగి వీరి ఆస్తి వాల్యూ పెరుగుతుంది అన్న ఆలోచన కదా. అంటే వారే ఉండొచ్చు, వారే ఉండకపోవచ్చు, ఇంకెవరో ఉండొచ్చు, బెనామీలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు అండి. సో ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయము. సరే, మీరు అన్నది కరెక్టే, వాళ్ళకి ఏమో లెక్కలు ఉన్నాయి అనేది మీరు చేసిన ఆరోపణ కరెక్టే. నేను అడిగేది ఏంటంటే లైక్ మోదీ హయాంలోనే అదాని విపరీతంగా పెరిగారు, అసలు అనుకోనంత అనేది అదాని గారే చెప్పారు కదా, అంతకుముందు ఒకసారి వివరించారు కదా, రాహుల్ గాంధీ గారి హయాంలోనే మేము ఇంత పెరిగింది. వారు ఉన్నప్పుడు వారు సహాయం అంటే వారు పాలసీస్ అనండి, ఇంకొకటే అనండి. దాని తర్వాత లిబరలైజేషన్ వచ్చింది, ప్రైవేట్ రంగానికి మన ఇండియాలో ఆపరేట్ చేసుకోవడానికి చాలా ఫీల్డ్స్ని ఓపెన్ చేశాము, ఇదంతా జరిగింది. కానీ రాజీవ్ గాంధీ గారి సమయంలోనే అసలు అదాని మా కంపెనీ అనేది నిలబడింది, విపరీతంగా గ్రో అయింది. రాజీవ్ గాంధీ గారి కంపెనీనే, వారికి మేము థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పి అదాని గారే చెప్పారు కదా. మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ అసలు ప్రమాణ స్వీకారం జరిగి 1 రోజులు 2 నెలలు కాలేదండి, పరిగెత్తుకెళ్ళి అదానీతోటే కదా మొదటి ములాఖాతు పెద్ద ఇన్వెస్టర్తో ఎవరితోటన్నా అయింది అని అంటే మన రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ముఖ్యమంత్రిది, అది అదానీ గారితో అయింది కదా. ఎవరైనా డబ్బులు ఉచితంగా మీకు మీ ప్రభుత్వంలో మీరు చేపడుతున్న ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి అజెండాకి మద్దతు పలుకుతూ 100 కోట్ల డొనేషన్ ఇచ్చింది అదానీ గారే కదా. అదానీ ప్రధాని అని అంటే రైమింగ్ బాగానే ఉంది, కానీ లెక్కలన్నీ కూడా ఆ లెక్కల్ని దాచడానికే కాంగ్రెస్ వారు ఇవన్నీ అదానీ ప్రధాని అని అంటున్నారేమో అని నా అనుమానం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అదానీ షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ పడిపోయాయి. అనిశ్చితి ఉన్నప్పుడు ఎనర్జీ సొల్యూషన్స్ 20% వరకు పడిపోయింది. అవునండి. సో అనిశ్చితి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు అభియోగాలే ఉన్నాయనుకోండి, స్టాక్ పడిపోతుంది. ఎందుకనంటే అది ఏ వ్యక్తే కానివ్వండి, కంపెనీయే కానివ్వండి, కొన్ని అభియోగాలు వచ్చాయనంటే అది ఏమవుతుందో. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇదైనా కానీ ఫోకస్ అంతా కూడా ఆ కేసు మీదకి వెళ్తే,
లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమో ఈ కేసు ఏదో ఉంది, మన బిజినెస్ మనతో పాటు బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు వీళ్ళతో 4 రోజులు ఆగుదాం కదా అని అందరూ అనుకుంటారు కదా. దానివల్ల ఆ కంపెనీ యొక్క ప్లాన్స్ దెబ్బతింటాయి. అంతకుముందు హిండెన్బర్గ్ అప్పుడు అట్లాగే అయింది. అవును, ఒక పబ్లిక్ ఇష్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ అయినా కూడా మళ్ళీ వాపస్ ఇచ్చేశారు పైసలు. ఎందుకనంటే మార్కెట్లో అనిశ్చితి ఏర్పడిన సమయంలో మీరు ఒకవేళ పొరపాటున మేము పెట్టామే అని చెప్పి ఎవరన్నా అనుకుంటే ఈ సమయంలో ఎందుకు అని చెప్పి పూర్తి డబ్బులు వాపస్ చేశారు. వాపస్ చేసి మళ్ళీ ఫండ్స్ రేజ్ చేసి వేరే పనులన్నీ చేసుకున్నారు. కొన్ని ప్లాన్స్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు అదాని అభియోగాలు ఉన్నప్పుడు ఇది జరుగుతుందని అంటారు? హిండెన్బర్గ్ అప్పుడు కూడా ఇట్లాగే మనం మాట్లాడాం, మనం కూడా డిస్కస్ చేసాం. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. మీకు ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఎనర్జీ విషయంలో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ అండి. అది 12 గిగావాట్లు అంటే ఒక్కొక్క గిగావాటు 1000 మెగావాట్లు. 1000 మెగావాట్లు. మనం రామగుండంలో మొన్న 2 యూనిట్లు 800 మెగావాట్లు, అవి 2. వాటికి ఎంత ఖర్చు అయిందంటే 1600 మెగావాట్లకండి. అంటే 1.6 గిగావాట్స్కి 1.6 గిగావాట్స్కి 10,700 crores, 10,700 కోట్లు ఏమైంది. మళ్ళీ ఇంకొక 2,400, 800 ఇంటూ 3, ఇదేంది అంత కోల్ బేస్డ్. అది బిల్డ్ చేయడానికే ఇంకొక 17,000 కోట్లు కావాలి, అంటే 1.7 బిలియన్. మీరు ఇక్కడ చూడండి, ఇది సోలార్వి, రెన్యూవబుల్వి. ఎంతటికి, ఎన్ని గిగావాట్లకి? 12 గిగావాట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి, రైట్? అట్లాంటివి ఈరోజు అమెరికాలో జరగట్లేవు. ప్రపంచంలో అతిపెద్ద అంటే మీకు అమెరికాలో లేదు, ఫ్రాన్స్లో లేదు, జర్మనీలో లేదు, చైనాలో లేదు, ఎక్కడ లేనట్టే కదా, అదన్నీ ప్రపంచంలోనే కదా ఉంది. అట్లాంటి కెపాసిటీ ఇండియా యాడ్ చేస్తుంది. మీకు ఎనర్జీ అనేది మొన్న ట్రంప్ మాట్లాడుతూ కూడా, మొన్న ఎలక్షన్ డిబేట్స్లో కూడా చెప్పేదంతా కూడా, అన్నిట్లలో కూడా మీరు ప్రయాణం చేయాలన్నా, మీరు ఒక భోజనం చేయాలన్నా, అన్ని విషయాలు రవాణా, ఏదైనా వస్తువు రవాణా అయింది అని అంటే అందులో ఎనర్జీ యొక్క కాస్ట్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు చూడండి, ఎనర్జీయే లేనప్పుడు ఏమవుతుంది? మనకి రాతియుగానికి తేడా ఏంది? ఎనర్జీ లేకపోవడమే కదా, అంటే అదే కదా. సో ఇప్పుడు అట్లాంటి దాంట్లో అసలు ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్లు, అండ్ వీళ్ళు డెలివరీ చేసి పవర్ క్రియేట్ చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కోసమనే కదా ఇదంతా చేసింది అని అంటున్నారు. చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఎట్లా ఆపేది? అంతకుముందు 2 సార్లు హిండెన్బర్గ్ విషయంలో, అంటే నా అనుమానాలు నేను చెప్తున్నాను, హిండెన్బర్గ్ విషయంలో 2 సార్లు వాళ్ళు ఆరోపణలు చేశారు. రెండోసారి అయితే ఎవరు నమ్మలేదు. స్టాక్ మార్కెట్లో కూడా అదాని స్టాక్లు పెద్ద కదలలేదు. ఇప్పుడు అవి అయిపోయాయి, అవి ఎవరు నమ్మేటట్టుగా లేదు. ఈరోజు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డొనాల్డ్ ట్రంప్ అక్కడ గెలిచారు. ఎమ్మటే ఉక్రెయిన్కి రష్యా మీద లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడుకోవడానికి అని చెప్పి వీళ్ళ మిజైల్స్ వారికి అర్హత ఇచ్చారు. ఒకటి అంటే ఆ యుద్ధాన్ని ఇంకొంచెం లేపాలని చూస్తున్నారు. రష్యా కూడా అటాక్ చేసింది ఆల్రెడీ. ఇంకొకటి రెండవది ఏంటి, ఇప్పుడు ఈ అదానీ విషయమే, ఈ అదానీ విషయంలోనే ఇప్పటివరకు వచ్చేసరికి ఏవేవైతే నాశనం చేసి పెట్టాలో అట్లాంటివన్నీ చేసి, అంటే వారు అధికారంలోకి వచ్చేసరికి మొత్తాన్నే అన్ని సమస్యలు క్రియేట్ చేసి అనే టైప్లో. అండ్ మీకు తెలిసిందే, ట్రంప్ గారు కూడా చాలాసార్లు అన్నారు, హిందూస్ ఐ లైక్ దెమ్, ఐ లవ్ దెమ్ అంటూ మోడీ గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ, నేను వస్తే ఇండియాకి అమెరికాకి మధ్య రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారు. మేము ఇద్దరం కలిసి పనిచేస్తాము అది అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు అని అంటే, నేను అనేది ఇండియా ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో, ఎందుకు అదానీ అని అంటున్నారు? అదానీ కానివ్వండి, అంబానీ కానివ్వండి, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పేర్లు చెప్తూ ఉంటాడు, అదానీ, అంబానీ అని. ఎందుకు అనంటే నిజంగానే ఇవి రెండు, ఇప్పుడు రిలయన్స్ ఎన్నో సెక్టర్స్లో అండి, జియో అండి, ప్రపంచంలోనే ఈరోజు మనము డేటా వాడడం. మీకు ఇంకొకటి ఎనర్జీ తర్వాత ఇంకొకటి ఏంటి? డేటా అనేది, ఈ రెండు లేనిది అసలు మీకు ఆర్థిక ప్రగతి లేదు ఈరోజు. ఈ రెండు, ఒకటేమో ఎనర్జీలోనేమో అదానీ, డేటాలోనేమో జియో అంటే రిలయన్స్. ఇవి అసలు మూలాలు, మన ప్రగతికైనా ఇంకొకటి ఏదైనా చేద్దామన్నా కానీ మనకి మూలాలు అన్నమాట. ఈ రెండింటిని దెబ్బతీస్తే కదా ఇండియా ఎదుగుదలను ఆపగలిగేది. అందుకని ఫోకస్డ్గా అదానీ అంబానీ, అదానీ అంబానీ, అదానీ అంబానీ అని అంటున్నారు అనేది నా అనుమానం. ఒకటి ఫస్ట్. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు చేస్తున్నదంతా మనమే చూసాము, వాస్తవం అయితే ఏమీ లేదు, వాళ్ళ ప్రభుత్వాలే అగ్రిమెంట్లకు వెళ్ళాయి. మరి రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఎవరు తీసుకున్నారా లంచము ఛత్తీస్గఢ్లో, ఆయనకి ఎంత వాటా వచ్చింది అనేది మనం అనుకుంటూనే ఉన్నాం. సో ఇందులో భాగంగా ఇప్పుడు అమెరికన్ కోర్ట్స్లో అభియోగాలు వచ్చాయి, వాళ్ళ ప్రాసిక్యూటర్ ఏదో కేసు ఫైల్ చేశాడు అనగానే, వాళ్ళ పోలీసులు, వాళ్ళ ఏజెన్సీస్ ఏవో కేసు ఫైల్ చేశాయి అనగానే అవన్నీ నిజమే అని చెప్పి రాహుల్ గాంధీ నమ్ముతాడు.
అదే భారతదేశపు ఏజెన్సీలు ఏమైనా ఫైల్ చేశాయంటే ఇదంతా రాజకీయమే అని అంటాడు. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ అంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తే ఈ రోజు ఒకవేళ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ రోజు ఉండుంటే మన రాహుల్ గాంధీ ఇదే రాజకీయ నాయకులు ఆ రోజు ఉండుంటే ఇవే పార్టీలు ఉండుంటే ఆ రోజు కాంగ్రెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పిందల్లా నిజమో వాస్తవమో అని చెప్పి మాట్లాడే టైప్లో ఉన్నాడు. అదే విదేశీ బీబీసీ చెప్పేది కరెక్ట్, సోరోస్ చెప్పేది కరెక్ట్, హిండెన్బర్గ్ చెప్పేది కరెక్ట్, ఇక్కడ మన ఏజెన్సీస్ చెప్పినా ఈవెన్ సుప్రీం కోర్టు చెప్పినా వాటన్నిటిని ఆర్మీ చెప్పినా కానీ వాటిని మాత్రం మనం నమ్మలేము. ఎలక్షన్ కమిషన్ నమ్మొద్దు, ఇండియన్ ఆర్మీని నమ్మొద్దు, సుప్రీం కోర్టుని నమ్మొద్దు, మన ఏజెన్సీస్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వీటన్నిటిని నమ్మొద్దు. మరి అదాని మీద ఈరోజు కేసు పెట్టినందుకే ఆయన అరెస్ట్ చేయాలంటున్నావే, మరి మీ మీద మీ తల్లిగారి పేరు మీద ఈడీ కేసు ఉందా లేదా? ఈరోజు ఈడీ కేసులు ఉన్నాయా లేదా? యంగ్ ఇండియన్ కేసులో ఉన్నాయి కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీ మీదనేమో కేసులే పెట్టొద్దు, ఇతరుల మీదనేమో భారతీయుల మీద ఇంత ఇది చేస్తున్న దేశ ప్రగతికి తోడ్పడుతున్న కంపెనీలు ఒకవేళ ఏమో తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళకేమి నేనేమి వకాల్తా పుచ్చుకోలేదు, మా పార్టీ ఏమీ వకాల్తా పుచ్చుకోలేదు వాళ్ళ తరఫున. కానీ నువ్వు కూర్చుని అసలు ఒక ఇండియన్ కంపెనీ మీద ఒక విదేశీ ప్రభుత్వము ఒక విదేశీ ప్రాసిక్యూటరు ఒక కేసు ఫైల్ చేయంగానే వాళ్ళు చెప్పిందంతా వాస్తవం అని. నిజమే. ఇంకొక విషయం చెప్తాను సార్, 21-22 సమయంలో ఇప్పుడు ఫైల్ చేశారు 24లో, అది వీళ్ళు అప్పులేవో అక్కడి నుంచి ఫండింగ్ తెచ్చుకున్నది, మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది అదాని వాళ్ళు దాంట్లో జ్యూరిస్డిక్షన్ ఏ విధంగానో వెలికి తీసినంత పని చేసి, మరి అది కూడా నిలబడుతుందో లేదో మనకు తెలియదు, వెలికి తీసినట్లుగా చేసి ఈరోజు కేసు పెట్టారు కదా. అసలు మొదటి క్వశ్చన్ బీజేపీ ప్రభుత్వాన్ని అడగాల్సింది రాహుల్ గాంధీ గారు, మోడీ గారు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ వాళ్ళు మీరు చెప్పాల్సింది ఒక విషయం ఉంది. 21-22 మధ్యలో ఒక భారతీయుడికి ఒక భారత రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న విషయాలు ఫోన్ల ద్వారా కానీ ఇతరత్రా కానీ ఏవైతే మెసేజ్లు చేసుకున్నారంటున్నారో, మీటింగులు పెట్టుకున్నారంటున్నారో ముఖ్యమంత్రులు అండ్ ఒక ప్రైవేట్ కంపెనీ, అతిపెద్ద కంపెనీ, వేల లక్షల కోట్లకు అధిపతులైన మనుషులు, అంటే సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, అయినా కానీ ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు అని అంటే అసలు సెక్యూరిటీ ఏమైంది? ఎవరు ఈ విషయాలు అమెరికాకి చెప్పారు? అమెరికా ప్రాసిక్యూటర్కి ఈ విషయాలు ఎట్లా తెలిసాయి? అది బేసిక్ క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్ అడిగితే అసలు నిజంగానే ఎట్లా తెలుస్తాయి అనేది మనకే అనుమానాలు వస్తాయి. మనకే అనుమానాలు వస్తే నిజంగానే ఇది కట్టుకథనా నిజమా అనేది మనమే చెప్పలేము అన్న టైప్లో ఉంటుంది. అదే ఇక్కడ విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముందు వారు అడిగి దాని తర్వాత అరెస్టులు చేస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇదంతా రాజకీయం అని, అక్కడ వాట్సాప్ మెసేజ్లు అవన్నీ చూపిస్తేనేమో అది నిజం కాదు, అవన్నీ కల్పితము, అవన్నీ రాజకీయ కుట్రలు. అదే విదేశీ ఏ ఆధారము చూపించలేదు నిజానికి. వారు మాట్లాడితే మాత్రము వారందరూ అవును కదా, మనం బెడ్రూమ్లో ఉన్న విషయాలు కూడా డైరెక్ట్గా అమెరికాకి 70mm స్క్రీన్లో తెలిసినట్టు తెలుస్తాయి కదా, మనం అనుమానపడవలసిన అవసరమే లేదు కదా అన్న టైప్లో మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఈవెన్ పెగాసస్ అప్పుడు ఎట్లాగే ఒక స్టోరీ రాస్తే మొత్తం కదండి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ అయి ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయ్యాయి, జార్ఖండ్లో ఎలక్షన్స్ అయ్యాయి, ఎల్లుండే న్యూస్ వచ్చేది. ఆ సైకిల్ మళ్ళీ న్యూస్ సైకిల్ వస్తే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద, అసలు కాంగ్రెస్ భవిష్యత్తు మీద, ఇండి అలయన్స్ భవిష్యత్తు మీద అసలు ఇది మిగిలి ఉంటుందా, అయిపోతుందా, గాంధీ కుటుంబం లయబిలిటీనా, అసలు కాంగ్రెస్కి గుదిబండ్ అయిపోయిందా గాంధీ కుటుంబం అన్న చర్చలు ఎల్లుండి పొద్దున మొదలవుతాయి చేయబట్టి, నిన్న ఎగ్జిట్ పోల్స్ తోటే మొదలైనవి చేయబట్టి దాన్ని అటెన్షన్ డైవర్షన్ చేయాలి అని అంటే ఇక మళ్ళీ మనకి పంచింగ్ బ్యాగ్ అంటారు. ఫేవరెట్ పంచింగ్ బ్యాగ్ ఏంటి? అదాని అంబానీ. అది రాహుల్ గాంధీ గారు. అదాని అంబానీ, ఐ మీన్ రాహుల్ గాంధీ వెనకాల డీప్ స్టేటా? సరే, మరి వారు వెళ్తూ ఉంటారు కదా, ఓకే, వెళ్తూ ఉంటారు, అమెరికాకి వెళ్తూ ఉంటారు. మీరు ఒక్కటి గమనించండి, నిజంగానే నాకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. విదేశీ మీడియా కంపెనీలు కావచ్చు, అక్కడ ప్రాసిక్యూటర్లు కావచ్చు, అక్కడ రీసెర్చ్ కంపెనీస్ కావచ్చు, అక్కడ వ్యక్తులు కావచ్చు, ఎవ్వరు మాట్లాడినా కానీ అది మన భారతదేశ ప్రోగ్రెస్కి, అభివృద్ధికి అడ్డుపడే విధంగా, నష్టపోయే విధంగా, భారతదేశం అయితే పూర్తిగా నష్టపోతుంది,
అన్న విధంగా ఏది మాట్లాడినా కానీ దాన్ని 100% ఇమీడియట్గా దాన్ని అందిపుచ్చుకొని వీరంతా నిజమే, వాళ్ళందరూ అసలు దేవుళ్ళైనా ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మహాభారత యుద్ధంలో కూడా చూసాము, ఏదో అశ్వత్థామ హత అన్నట్టుగా చెప్తారేమో కానీ, అంటే అట్లాంటి సజెషన్స్ ఇస్తారేమో కానీ ఈ విదేశీయులు ఎవరైతే ఉన్నారో, ఆ మీడియా ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయో, రీసెర్చ్ ఫౌండేషన్స్ ఏమైనా, లేకపోతే హిండెన్బర్గ్ లాంటి కంపెనీలు ఏమన్నా, అవి మాత్రం ఏది చెప్పినా కానీ అది అక్షర సత్యము, 100% ఇంక అసలు మనం వెరిఫై చేసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు కిషోర్ పరెడ్డి గారు చెప్పారు. అందులో మేజర్గా అంశం ఏంటంటే అమెరికా కోర్టులని విశ్వసిస్తున్నారా, లేదా అమెరికాకి సంబంధించిన లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఇచ్చే రిపోర్ట్లని, మీడియా రాసే వార్తా కథనాలని, లేకపోతే ఇప్పుడు ఎంక్వైరీల గురించి మాట్లాడే విధానాలని, వీటన్నిటినీ రాహుల్ గాంధీ గారు విశ్వసనీయంగా తీసుకుంటారు కానీ భారతదేశపు ఏజెన్సీస్ని మాత్రం ఎందుకని విశ్వసనీయంగా తీసుకోరు? ఇది మాత్రమే రాజకీయం అని ఎందుకు అంటారు అనేది ఒక ప్రశ్న. రెండవది, అదానికి సంబంధించిన విషయంలో అదాని అండ్ ఆ కోర్టు అభియోగాలు, వాటికి సంబంధించిన చర్చలో బీజేపీని ఎందుకు అంటున్నారు అనేది కిషోర్ పరెడ్డి గారు అడుగుతున్నమాట. సరే, ఒకవేళ ఈ 5 రాష్ట్ర ప్రభుత్వాలకు గనక లంచం ఇచ్చినట్లయితే గనక 5 రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ అసలు లేనే లేదు అక్కడ అధికారంలో. సో ఛత్తీస్గఢ్ అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం అది. సో మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చాయి ఇందులో నుంచి, అండ్ రాహుల్ గాంధీకి ఎంత డబ్బులు వచ్చాయి అనేది కిషోర్ పరెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలు. సరే, వీటన్నిటికీ రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా? చెప్పరు. హిజ్జాబ్తో ఆగిపోతారేమో అని అనిపిస్తోంది. అండ్ పార్లమెంట్లో ఆయన నేను ప్రశ్నిస్తాను కానీ సమాధానాలు చెప్పను అన్న కోణంలోకి రాహుల్ గాంధీ వెళ్ళిపోతున్నట్టే కనబడుతోంది. సో ఏది ఏమైనా ఈరోజు అదాని షేర్లు పడిపోయాయి అనంటే కనుక అది ఎంతోమంది, అందులో మదుపరులు ఎంతోమంది దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి డబ్బులు నష్టాల పాలవడం అండ్ భారతదేశపు ఎకానమీకి నష్టం. అండ్ అదాని పడిపోతే ప్రపంచంలో మన ఇంట్రెస్ట్లని కాపాడుతూ ఒక పారిశ్రామికవేత్త, ప్రపంచ దేశాల్లో మన ఇంట్రెస్ట్లను ప్రిజర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఫెయిల్ అయ్యారు అని అంటే అది భారతదేశపు ఆర్థిక పురోభివృద్ధికే ఒక తిరోగమనాన్ని చూపించే అంశం అవుతుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా వెల్త్ క్రియేటర్స్ని మనం కొంత గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదో చెప్పేసి డబ్బు సంపాదించగానే దొంగలు అనే కోణంలో ఆలోచించకూడదనేదే మా అభిప్రాయం. చూస్తున్న నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.